వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు అర్హులను గుర్తించే ప్రక్రియపై వివాదాలు ముసురుకుంటున్నాయి. కులగణనలో నమోదు చేస్తున్న వివరాల ఆధారంగా తయారు చేస్తున్న జాబితాలో చాలా వరకు అనర్హుల పేర్లు ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం కొత్తగా దరఖాస్తులు సమర్పించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కారుకు అప్పుడే వ్యతిరేకత మొదలైందా? పథకాల అమలుకు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందా? కులగణన జాబితాలో సేకరించిన వివరాలు సరిగ్గా లేవా? అర్హులకు అన్యాయం జరుగుతుందా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు గందరగోళం మధ్య జరిగాయి. ప్రజలు లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అర్హత ఉన్నా తమకు పేర్లు లేవంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తమ అనుకూలంగా ఉన్న వాళ్ళకి, కార్యకర్తలకు లేకపోతే కాంగ్రెస్ నేతలకే లబ్ధి చేకూర్చే విధంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారంటూ కూడా ప్రధాన ప్రతిపక్షం అయితే విమర్శిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్, అలాగే రెహమాన్ గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ముందుగా పొలిటికల్ అనలిస్ట్ రెహమాన్ గారు, నమస్తే అండి. సార్, నా పేరు విజయ్. సార్, 4 కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై నిర్వహిస్తున్న గ్రామ సభలు అయితే పూర్తి స్థాయిలో గందరగోళానికి గురయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా ఇది నిర్వహణ లోపం అనుకోవచ్చా, లేకపోతే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత అనుకోవచ్చా? నిజానికి మనం ఈ అంశాన్ని ఎట్లా చూడాలంటే, స్పందన కరువయింది అనే పదాలు వాడేది గతంలో. గ్రామ సభలకు స్పందన లేదు అని. అట్లా కాకుండా విపరీతంగా జనం ఎగబడుతున్నారు, తమ పేర్లు చెక్ చేసుకుంటున్నారు, తమ అర్హతల్ని చెక్ చేసుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా జనానికి రేషన్ కార్డులు లేని పరిస్థితి, గ్రామ సభల్ని నిర్వహించినటువంటి పరిస్థితి గతంలో చూసాం. అట్లా కాకుండా గ్రామ సభల్ని నిర్వహించడం, జనంలోకి వెళ్ళడం, చెక్ చేయడాన్ని మనం ముందు స్వాగతించాలి. ఇది డెమోక్రసీలో వాంఛనీయం. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజల వద్దకు పాలన వెళ్ళడం అనేది, దీన్ని మామూలుగా మనం గణతంత్రం అని పేర్కొంటాం. అంటే ప్రజల అభిష్టం మేరకు పాలన సాగాలి. ఎక్కడో కార్యాలయాల్లో కూర్చొని గ్రామ సభలతో సంబంధం లేకుండా, గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా, ప్రజలతో సంబంధం లేకుండా పాలన చేయడం కంటే ముందు ప్రజల్లోకి వెళ్ళడాన్ని ముందు మనం స్వాగతించాలి. దాదాపుగా 5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్తున్నారు. 10 లక్షల మేరకు రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని అంచనా వేశారు. గతంలో కరోనా సమయంలో రేషన్ కార్డు లేక అత్యంత నిరుపేదలు, వాళ్లకు అందాల్సిన బియ్యం ఇట్లాంటివి అందలేదు. కాబట్టి నిజానికి రేషన్ కార్డు లేకపోతే పెన్షను రాదు. వాళ్ళు దిగువ మధ్యతరగతి, అంటే బీపీఎల్, బిలో పావర్టీ రేటుగా వాళ్ళను గుర్తించడానికి వీల్లేదు. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి. నిజానికి పౌరసత్వంతో సమానంగా ఇవాళ పేదలకు రేషన్ కార్డు అనేది చాలా ప్రధానమైంది. చాలా ఏళ్లుగా అర్హులైనటువంటి ప్రజలకు రేషన్ కార్డులు అందకుండా ఉండడం అనేది నిజానికి దురదృష్టకరం. ఇప్పుడు గవర్నమెంట్ అన్లిమిటెడ్గా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఎక్కడైనా ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్గానే నడుస్తుందండి. అంటే ముందు వాటికి అంత డిమాండ్ ఏర్పడింది, అంతమంది కావాలని ఎగబడుతున్నారు అనే దాన్ని మనం ముందు స్వాగతించాలి. డెఫినెట్గా గతంలో స్పందన కరువు, గ్రామ సభలకు ఎవరు జనం రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, ఇట్లాంటి శీర్షికలు కూడా గతంలో మనం చూసాం. కానీ రెహమాన్ గారు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా గ్రామ సభలకైతే జనం ఎగబడుతున్నారని చెప్తున్నారు, కానీ అవి ఎగబడ్డంలా కనిపిస్తుందా? వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, ఎక్కడికెక్కడ అధికారులపై తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇదంతా కూడా మంచిదని అంటారా? మరి నిరసన ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు. తనకు పేరు లేనప్పుడు, తనకు అన్యాయం జరిగినప్పుడు ప్రొటెస్ట్ అనేది ఫండమెంటల్ రైట్. ఇండియన్ కాన్స్టిట్యున్సీ హాస్ గివెన్ ఫండమెంటల్ రైట్. అది డెఫినెట్గా వాళ్ళకి నిరసన తెలిపవచ్చు, తమ హక్కును తిరిగి పొందవచ్చు. కింది స్థాయిలో అన్యాయం జరిగితే జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళవచ్చు, లేకపోతే ప్రజావాణి ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు. అట్లా రాని వాళ్ళ విషయంలో మళ్ళీ రివ్యూ చేసి మళ్ళీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మేము తాంబూలాలు పనిచేసాం, తన్నుకోదామండి అన్నట్టుగా అధికార యంత్రాంగం కానీ అధికారులు కానీ ఉండడానికి వీల్లేదు. తప్పులు జరగడం, లేకపోతే తప్పులు దొరలడం అనేది సహజంగానే జరుగుతాయి. అంటే ఇప్పుడు ఒక పెద్ద ప్రాసెస్ను స్టార్ట్ చేసినప్పుడు అందులో చిన్న పెద్ద తప్పులు దొరలడాన్ని తప్పు పట్టం, కానీ ఆ తప్పే అట్లానే ఉంటుంది, దాన్ని మేము సవరించము.
మేము ఇలాగే ముందుకెళ్తాము, కానీ మేము రెహమాన్ గారు ఇక్కడ వీటిని ఒక విషయం గమనించాలి మనం. ఎక్కడో ఒక చోట తప్పు జరిగితే పర్వాలేదు కానీ మొత్తం గ్రామ సభలు నిర్వహించిన ప్రతి చోట మెజారిటీ ఈ నిరసనలతోనే కొనసాగుతున్నాయి, తమ పేర్లేమని ఆందోళనలే చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తమ అనుకూలంగా ఉన్న వాళ్ళకో, నేతలకో, కార్యకర్తలకో ఇస్తున్నారు తప్పించి మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదనే అంశాన్ని వాళ్ళు తెర మీదకు తెస్తున్నారు. డెఫినెట్ గా ఇది పార్టీ వారీగా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ చెందిన కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని చెప్పడాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఇది ప్రజాస్వామ్యంలో శోచనీయం. దీన్ని మనం ఎవరం సమర్థించము, సమర్థించకూడదు కూడా. అర్హులు అర్హతని ఏమైతే వాళ్ళు ప్రాతిపదికగా పెట్టారో ఆ అర్హతలు ఉన్న వాళ్ళ పేర్లందరికీ ఇవ్వాల్సిందే. ఒకవేళ జాబితాలో లేకపోతే జాబితాను సవరించి తిరిగి చేర్చాల్సిందే. అట్లా 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 అధికారులు ఎక్కడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకొని, లేకపోతే ఇప్పుడు వాళ్ళు ట్రాన్స్పరెన్సీ కోసం ఇప్పుడు ప్రజావేదికల ద్వారా గ్రామ సభల్ని ఎంచుకున్నారు. గ్రామ సభల్ని ఎంచుకోవడం అంటేనే అది ట్రాన్స్పరెన్సీ. ఒక నిరుపేద వ్యక్తి, ఎకరం పొలం లేనటువంటి వ్యక్తి, వీళ్ళు ఏవైతే గైడ్ లైన్స్ పెట్టారో తెల్ల రేషన్ కార్డుకు అర్హతలు, అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులకి గనక వీళ్ళు ఫుల్ఫిల్ చేయకపోతే ప్రజల్లో డెఫినెట్ గా నిరసన వస్తుంది. ఆ నిరసన పెద్ద ఎత్తున కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వం అంతవరకు వెళ్లకుండా డెఫినెట్ గా తప్పుల్ని సవరిస్తామని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం కరీంనగర్ వేదికగా ప్రకటించారు. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు, అలాగే ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, అనేక పథకాలకు ఈ తెల్ల రేషన్ కార్డు అనేది ఒక ఐడి కార్డు లాగా మారిపోయింది. డెఫినెట్ గా ఆరోగ్యశ్రీ పథకానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళు నిరుపేదలని నిరూపించుకోవడానికి పేదలకు తెల్ల రేషన్ కార్డు ఉందా అనేటువంటి ప్రశ్న అధికారుల నుంచి కానివ్వండి, లేకపోతే మిగతా ఎక్కడికి వెళ్ళినా స్కాలర్షిప్ పొందాలన్నా, హాస్టల్లో సీటు పొందాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ పొందాలన్నా, ఏం పొందాలన్నా మీరు వైట్ రేషన్ కార్డు హోల్డరా అని ఒక ప్రశ్న ప్రజలు అధికారుల నుంచి కానివ్వండి, లేకపోతే కళాశాలలో కానివ్వండి, లేకపోతే అన్ని చోట్ల ఈ ప్రశ్న తలెత్తుతుంది. హాస్పిటల్కి వెళ్ళి ఉచిత వైద్యం తీసుకోవాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు ఇంప్లిమెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కార్డు రావాలన్నా, లేకపోతే వృద్ధులకు, లేకపోతే వికలాంగులకు ఎవరికి పెన్షన్ రావాలన్నా, వాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని తెలియజేసేటువంటి స్టేటస్ తెలియజేసేటువంటి కార్డు తెల్ల రేషన్ కార్డు. డెఫినెట్ గా తెల్ల రేషన్ కార్డుకు డిమాండ్ ఉంటుంది. తెల్ల రేషన్ కార్డు చాలా ఏళ్ల తర్వాత గేట్లు ఎత్తారు విజయ్ గారు. మనం ఈ విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. ఒక వరద వచ్చి చేరుతుంది. ఆ వరదలో భాగంగానే ఆ పరవాళ్ళు దొక్కడం, అంతమంది ప్రజలు ఒక్కసారిగా రావడం, నిరసన తెలపడం, ఇదంతా అందులో అంటే ఇది నిరంతర ప్రక్రియగా ఉండాల్సినటువంటి విషయం. ఎప్పటికప్పుడు తెల్ల రేషన్ కార్డులు, కొత్త కుటుంబాలు ఏర్పడడం, కొత్తగా పెళ్లిళ్ళు అవ్వడం, అవిభాజ్య కుటుంబాలు విడిపోవడాలు, కొత్త కుటుంబాలు ఏర్పడాలి, ఇదంతా నిరంతరమైన ప్రక్రియ. నిరంతరమైనటువంటి ప్రక్రియను చాలా ఏళ్లుగా ఆపి ఉంచడం వల్ల ఇప్పుడు గేట్లు తెరవడం వల్ల ఆ వరదలాగా జనం పరవాళ్ళు దొక్కుతున్నారు. డెఫినెట్ గా వీటిని కంట్రోల్ వాస్తవమే. మీరు చెప్పింది కూడా ఒక మాట వాస్తవమే. 10 ఏళ్ళకి అయితే రేషన్ కార్డుల జారీ అయితే జరగలేదనేది వాస్తవమే అయి ఉండొచ్చు. కానీ తెల్ల రేషన్ కార్డుల విషయంలో నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా? ప్రభుత్వాలు తమకు అనుకూలమైన వాళ్ళందరికీ కూడా అర్హత లేకపోయినా ఇస్తున్న సందర్భాలు లేవా? ఎక్కడైనా అర్హత లేకుండా అర్హులు కానటువంటి వ్యక్తులకు గనక రేషన్ కార్డులు ఇస్తే, ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ చాలా యాక్టివ్గా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ యాక్టివ్గా ఉండడాన్ని మనం స్వాగతించాలి. ప్రజాస్వామ్యం అంటే 4 ఎస్టేట్లలో ప్రతిపక్షం కూడా ఒకటి. డెఫినెట్గా ప్రజల పక్షం వహించాలి. అర్హత ఉన్న వాళ్లకు వచ్చేలాగా పోరాడాలి. అర్హత లేని వాళ్ళకి ఎవరికైనా ఇస్తే దానికి వ్యతిరేకంగా కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం 4 పాదాల మీద నడవాలంటే డెఫినెట్గా ప్రతిపక్షము, మీడియా అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అర్హులందరికీ వస్తేనే అది ప్రజాస్వామ్యం, అది సంక్షేమ రాజ్యంగా చెప్పుకోవచ్చు. అట్లానే ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, లేకపోతే కొత్త పెన్షన్లు కూడా చాలా కాలంగా ఆగి ఉన్నాయి. ఈ కొత్త పెన్షన్లు ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా ఈ వైట్ రేషన్ కార్డు అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని మనం స్వాగతించాలి. ముందైతే అర్హత లేని వాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఆ లిస్టు ట్రాన్స్పరెంట్ గా పెట్టాలి, పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పెట్టి చర్చకు లేవనెత్తాలి. అర్హత లేని వాళ్ళ విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలి. అర్హులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా రాకపోతే వాటి విషయంలో ఫిర్యాదులు స్వీకరించి నిష్పక్షపాతంగా వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది విజయ్ గారు. మనతో పాటు బొమ్మెల రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కాంగ్రెస్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. టీపీసీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు, నమస్తే అండి.
సార్, నమస్తే గ్రామ అండి. సభల్లో వస్తున్న వ్యతిరేకతకి కారణం ఏంటి? అధికారులు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారా? ఇదంతా ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత? గుడ్ ఈవినింగ్ అండి. సార్ సౌత్ చెప్పండి. టీవీ ప్రధానికానికి, అదేవిధంగా విజయ్ గారికి, మరి యాంకర్ అనలిస్ట్ రెహమాన్ గారికి, బొమ్మె రామూర్తి గారికి అందరికి కూడా. ఇప్పుడు ఒకటి ఇవాళ చూస్తున్నట్టయితే మనం చాలా స్పష్టంగా గత 3 రోజుల కంటే మొన్న నిన్న ఈ రోజు కూడా జనం భారీ ఎత్తున ఈ అప్లికేషన్స్కి వస్తున్నారు. వాళ్ళ అభ్యర్థనలు కానీ అప్లికేషన్లు కానీ అంటే ఆక్షేపణలు కానీ అంటే అబ్జెక్షన్లు కానీ ఇస్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇంత రెస్పాన్స్ వచ్చిందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ దీనికి కారణం ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నట్టయితే మరి గతంలో గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు ఈ నాలుగు వాటికి ప్రథమంగా ఈ 26వ తారీఖుకు సంబంధించిన విషయానికి 4 అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారి సర్కారు. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, రేషన్ కార్డులు 4 అంశాన్ని ప్రాథమికంగా ఇప్పుడు ఈ సందర్భంగా ముందు తీసుకురావడం జరిగింది. ఇవి మనం గత 10 సంవత్సరాలుగా చూసినట్టయితే మరి ఎవరికి కూడా దాదాపు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ సర్కారు కేవలం 1,60,000 ఇళ్లను మాత్రమే అలాట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డులు చూసుకున్నట్టయితే ఎవరికి కూడా రేషన్ కార్డు లేవు. సరే, ఒకప్పుడు రేషన్ కార్డు అంటే వైట్ రేషన్ కార్డు, పింక్ 2 అనేవి ఉండేవి. సరే, ఇప్పుడు చాలా మంది కూడా దాన్ని ఏదో ఒక రేషన్ కార్డు అన్నట్టుగా తీసుకునే వాళ్ళప్పుడు మరి ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఇక రేషన్ కార్డు అంటే తెల్ల రేషన్ కార్డు అన్నట్టు అయిపోయింది ఇప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే. సో ఇవన్నీ కూడా జనం ఆ విధంగా తండోపతండాలుగా ఎగబడి రావడానికి కారణం ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయ్ గారు ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఎలాంటి రేషన్ కార్డు ఇవ్వకపోవడానికి ప్రధాన కారణంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇండ్లు కూడా చాలా మంది ఉన్నా కూడా ఇండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇందాక రెహమాన్ గారు అన్నట్టుగా నిరంతర ప్రక్రియ, కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పాను, నిరంతర ప్రక్రియ ఇది. ఈ నిరంతర ప్రక్రియలో భాగంగా మరి అందరూ కూడా అప్లై చేసుకోవాలి. ఈ 3 రోజులలో సుమారుగా ఒక 12,000 నుంచి 13,000 గ్రామ సభలు జరిగినట్టు ఉంది. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా ఏ రోజు కూడా బీఆర్ఎస్ వాళ్ళు గ్రామ సభలు నిర్వహించిన పాపాన పోలేదు. మనం చాలా స్పష్టంగా చూసాం. యాక్చువల్గా ప్రజాస్వామ్యానికి అది ఒక గొడ్డలి పెట్టి లాంటిది. మరి వాళ్ళకి ఎందుకంటే ప్రజల వద్దకు పోయేయడం ఇష్టం లేదు కాబట్టి ఏ రోజు కూడా బీఆర్ఎస్ లో మరి కేసీఆర్ గారు ఆ సిస్టాన్ని తీసుకురాలేదు. యాక్చువల్గా గ్రామ స్వరాజ్యం ఏదైతే మన గాంధీ గారి కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం ఏంటంటే పంచాయతీ వ్యవస్థలో గ్రామ సభలను చాలా కీలకం. మరి అలా అలాంటి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఈ 4టికి కూడా పబ్లిక్ డొమైన్లో అంటే ప్రజల ముందరనే అధికారులు కానీ, ఎంఆర్ఓ కావచ్చు, ఎండిఓ కానీ, కొన్ని చోట్ల కలెక్టర్లు కూడా, అడిషనల్ కలెక్టర్లు కూడా, మరి రకరకాల అధికారులు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఇవాళ మన గ్రామాలకు వచ్చి ప్రత్యక్షంగా మన అభ్యర్థనలు కానీ ఆక్షేపణలు కానీ స్వీకరిస్తున్నారు. ఇది అందరూ కూడా మీరు వినియోగించుకోవాలని నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. రేపు కూడా అవకాశం ఉంది. కొంతమంది అడుగుతున్నారు రేపు అయిపోయిన తర్వాత పరిస్థితి అంటే ఎప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే కొత్త కుటుంబాలు ఉంటాయి, ఏర్పడ్డ వాళ్ళు వెళ్ళిపోవచ్చు, అప్డేట్స్ ఉంటాయి కదా ఖచ్చితంగా. దాని ప్రకారం కూడా మీరు ఎప్పటి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పేరు లేనంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టే పంచాయతీలో మనం చిక్కుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ అధికారం లేక సంవత్సరం ఎవరితో తట్టుకోలేకపోతున్నారు. గత 10 సంవత్సరాల సంది వాళ్ళు కుర్చీలో కూర్చొని ఉన్నారు. కుర్చీ లేకుండా ఉండే వరకే మళ్ళీ కుర్చీ ఆట మొదలు పెట్టారు వాళ్ళు. చాలా స్పష్టంగా సొంత రెడ్డి ప్రధానిక కూడా తెలుసుకోవాలి ఈ విషయాన్ని దయచేసి. ఎవరికి కూడా కార్డు రావు అనే సమస్య లేదు, ఇందిరమ్మ ఇండ్లు రావు అనే సమస్య లేదు. మీకు గనక అర్హత ఉంటే మీరు ఖచ్చితంగా మీకు వస్తాయి. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంకొక కారణం కూడా అనిపించచ్చు, చాలా మంది భూమి ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నాయండి, అదేవిధంగా ఇళ్లలో కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్న వాళ్ళకు ఉంటే మీరు అబ్జెక్షన్ చెప్పవచ్చు, ఎలాంటి సందేహం లేదు. ఇలా మీరు అబ్జెక్షన్స్ అంటే ఆక్షేపణలు ఇవ్వచ్చు. అక్కడ ఉన్నటువంటి ఇస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ప్రతి చోట కూడా 4 రకాల కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు సంబంధించిన ఏ కౌంటర్లో అబ్జెక్షన్లు కానీ ఆక్షేపణలు కానీ అభ్యర్థులను కానీ అంటే అప్లికేషన్లు కానీ కూడా మీరు స్పష్టంగా పెట్టుకోవచ్చు. దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలంటే మనం ఏదో పెద్ద పెద్ద అప్లికేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక తెల్ల పేపర్ మీద కూడా మీ పేరు, మీ ఆధార్ కార్డు నెంబరు, మీ సెల్ నెంబరు, మీ అడ్రస్ రాసి మీ సంతకం పెట్టిస్తే మీకు క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మీరు ఒకవేళ ఇల్లు కావాలనుకున్నప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి బ్యాంక్ నెంబర్లు కానీ ఐఎఫ్సి కోడ్లు కానీ మీరు సింపుల్గా వేసుకోవచ్చు. దీనికి ఎక్కడ పెన్నుతోటి పెన్సిల్ తోటి తప్ప ఎక్కడ దీనికి ఏదో పెద్దగా భారీ ఎత్తున ఏం లేదు. సింపుల్ గా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే అందరికి అందుబాటులో ఉండాలి, చాలా సరళంగా. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్తున్నారు గ్రామ సభలు నిర్వహిస్తున్నాము, భారీగా రెస్పాన్స్ వస్తుందని చెప్తున్నారు. రెస్పాన్స్ అంటే నిరసనలు, ఆందోళనలు కాదు కదా. ఎందుకు ఇంతగా ఆందోళనలు, నిరసనలు వస్తున్నాయి? ఇదంతా రెస్పాన్స్, ఇదంతా పాజిటివ్గా మీరు ఎలా తీసుకోగలుగుతున్నారు? కానీ బీఆర్ఎస్ అయితే ఇదంతా వ్యతిరేకత అంటుంది. ఇప్పుడు మీరు ఒక్కటి విజయ్ గారు చాలా స్పష్టంగా మనం కాంప్లికేటెడ్ చేయాలని చూడొద్దు. ఇది చాలా ప్రజలకు ప్రైమరీ రైట్. ఇది మీరు కొన్ని గమనించట్లేదు దీంట్లో దయచేసి. ఎందుకంటే ఇది డిబేట్ కాంప్లికేటెడ్ చేయడం కోసం, సంచలనం కోసం కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ప్రజలు మీ మీడియా బాధ్యత కూడా, నేను ఒక జర్నలిజం స్టూడెంట్ ని, మీడియా బాధ్యత కూడా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి.
ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు కూడా తీసుకెళ్లే బాధ్యత మీకు కూడా ఉంది. ఖచ్చితంగా మా ఛానల్ తరపున, ఖచ్చితంగా మా స్వతంత్ర తరపున మేము కూడా దాని ప్రచారం చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల గ్రామ సభల్లో జరుగుతున్న ఈ నిరసనలు, ఆందోళనలు ఎందుకు? ఇది డిబేటబులే ఖచ్చితంగా. మీరు అదే అంటున్నారు, కొన్ని చోట్ల అని మీరే తిప్పి కొన్ని చోట్ల అంటున్నారు. కొన్ని చోట్ల అంటే చెప్తున్నాను కదా, 1 or 2% జరగవచ్చు అక్కడక్కడ. బీఆర్ఎస్ వాళ్ళు కావాలని అక్కడక్కడ పంచదలు పెడుతున్నారు. నేను నిన్న గానీ మొన్న గానీ ఈ రోజు గానీ నేను ఊళ్ళకు వెళ్ళి నేను వెళ్ళొచ్చి చెప్తున్నాను, ఇక్కడ కూర్చొని చెప్పట్లేదు. ఈ రోజు కూడా మధ్యాహ్నం వెళ్ళొచ్చాను, ఖమ్మం మండలం కొన్ని గ్రామాలకు వెళ్ళొచ్చాను, అక్కడ ఉండి నేను పరిశీలించాను. చాలా మంది కూడా బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు ఏం చేశాను, అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఈ విధంగా రాయాలమ్మా, ఈ విధంగా అప్లై చేసుకొని చెప్తున్నాము. కానీ బీఆర్ఎస్ వాళ్ళు అలా లేరు. వాళ్ళు ఏంటంటే మీకు రాలేదా అదని చెప్పేసి ఒక పెద్ద అడావుడు చేయడము, ఒక గలాటా సృష్టించి ఒక గొడవ లేపే ప్రయత్నం చేయడము. పక్కన వాళ్ళ ఏజెంట్లు ఫోటోలు అని ఫోన్లు పట్టుకొని రెడీగా ఉంటున్నారు. అవి ఫోటోలు తీసుకోవడం, పేపర్ పంపించడం, వీడియోలు తీసుకోవడం, వాళ్ళ న్యూస్ ఛానల్కి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పంపించుకోవడము. అంటే ప్రజలు ఒక రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తుంది. నేను అడుగుతున్నా చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని, మీకు బాధ్యత లేదా? మీరు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళకు కూడా మీరు అక్కడ కూర్చొని అప్లికేషన్ పెట్టుకోవాలమ్మా, మనకు వస్తే ప్రభుత్వం అంటే ఇవాళ మేము ఉండొచ్చు, రేపు ఇంకోరు ఉండొచ్చు, ఎవరు శాస్త్రం కాదు. ఒకప్పుడు మీరున్నారు, ఇవాళ మేమున్నాము. మీ బాధ్యత కదా ఇవాళ అందరికి రావాలి కదా. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఫలాలు అందరికి అందాలంటే కదా ఎవరైనా సంక్షేమ రాజ్యాంగ లక్షణం. మరి మీరు ఆ విషయాన్ని మర్చిపోయి కావాలని గొడవలు లేపడము, ఆ ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, మీ యూట్యూబ్ ఛానల్ పబ్బం గడుపుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో ఒక 100 యూట్యూబ్ ఛానల్ మీరు రకరకాల ప్రాంతాల నుంచి అప్లోడ్ చేసి ప్రజలకు విషయం చెప్పే ప్రయత్నం తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా అక్కడక్కడ గొడవలు జరగడం కూడా అదేంటంటే డెమోక్రసీ. ఇప్పుడు ఇంకోటి విజయ్ గారు గమనించాలి, డెమోక్రసీలో ఉంటారు, ఆవేశంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అర్థంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొద్దిగా అన్యాయం జరిగితే మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరు లేకపోతే మాట్లాడే వాళ్ళు ఉంటారు. తప్పదు, మాట్లాడొచ్చు. అది 100% అడ్మిజబుల్, ఎవరు కాదనడం లేదు. దాన్ని మనం గొడవలా కూడా ట్రీట్ చేయొద్దు. దాన్ని వాళ్ళ యొక్క ఆక్రోశం దాన్ని మనం గొడవలెక్క భావించాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ యొక్క అభ్యర్థన అది, వాళ్ళ యొక్క ఆక్షేపణ అది, వాళ్ళ యొక్క రైట్ అది. ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి గారు, ప్రధాన ప్రతిపక్షం ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఈ పథకాలన్నీ లబ్ధిదారులంతా కూడా ఈ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళకే ఇస్తుంది అనే విమర్శ కూడా చేస్తూ ఉంది. మరి దాన్ని ఎలా చూస్తారు? నిజానికి ఇలాంటి విమర్శలు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకి అంతా ఫేవర్ చేస్తుందన్న మాటలు కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు వస్తున్న ఆరోపణలకు మీరేమంటారు? ఇప్పుడు ఒకటి విజయ్ గారు, నేను చాలా స్పష్టంగా నేను చెప్పేది ఫాలో కాకుండా మీరు దాన్ని తిప్పి అడుగుతున్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తాను విజయ్ గారు, ఏమంటున్నానంటే అక్కడ గ్రామ సభలు జరుగుతున్నాయి, ఇది సీక్రెట్ కాదు. దయచేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ లోనో ఎండి ఆఫీస్ లో కూర్చొని వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నాయకులు, మండల నాయకులు చేసిన లిస్టులు కావు. బహిరంగంగా మీరు చూసారా లేదు, చాలా చోట్ల వాట్సాప్ గ్రూపుల్లో కూడా పంపిస్తున్నారు. ఆ 4 లిస్టులను కూడా సపరేట్ గా కొన్ని మా రూరల్ మండలంలో, మా పాలేరు నియోజకవర్గంలో, అదేవిధంగా మా ఖమ్మంలో కూడా నేను ఈ రోజు కూడా చూశాను, గోడలు కంటిస్తున్నారు. మీరు గమనించాలి విజయ్ గారు, ఊరికి సీక్రెట్ కాదు, ఎక్కడ కూడా గోడల మీద పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. సో మీరు చూసుకోవచ్చు మీ పేరు ఉందా లేదా. ఒక ఆయనకు ఉంది, మల్లారెడ్డి గారికి 50 ఎకరాలు ఉంది, వాళ్ళకి ఎందుకు పేరు ఉందని కూడా మీరు అడగొచ్చు. ఈ పాప ఈయనకి ఏం లేదు, ఈయన పేరు ఎందుకు లేదని కూడా 80 అడగొచ్చు. ఈయన తరఫున మీలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా టీఆర్ఎస్ నాయకులు కూడా అడగొచ్చు. ఎందుకంటే అడిగితే వాళ్ళ పేరు రాస్తారు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు దయచేసి స్పష్టంగా గమనించాలి, లేనంత మాత్రమే కంగారు పడాల్సింది, కన్ఫ్యూజ్ కావాల్సింది ఏం లేదు. మన పేరు ఎక్కించుకోవచ్చు. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెరిఫై అఫీషియల్ వచ్చి చేస్తారు. ఇళ్ల పేరునంత మాత్రం వచ్చినట్టు కూడా కాదు, వాళ్ళ మీద కూడా మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ గొడవలు ఏంటంటే టీఆర్ఎస్ కల్పించుకొని ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా ఒక సంచలనం చేయడానికి, ఈ ప్రోగ్రామ్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఏదో వాళ్ళ ప్రయత్నమే తప్ప ఇలాంటి ఉదాప్రయాసాలు కూడా బీఆర్ఎస్ నాయకులు మానుకోవాలని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కానీ శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్పినట్టు అధికారులు కూడా మళ్ళీ అవసరమైతే పేరు లేకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా కులగణన జాబితాలో సేకరించిన వివరాలు సరిగ్గా లేవనుకోవచ్చా? మరి ఇప్పుడు ఒకటండి విజయ్ గారు, కులగణన అనేది డైరెక్ట్ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు. ఒక లాయర్ గా చెప్తున్నా, రాష్ట్రాలకు లేదు కాబట్టి సకుటుంబ సర్వే అని చెప్పేసి ఒక సర్వే పేరుతో అన్ని అంశాలతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ కులగణన అని పెట్టడం జరిగింది దాని పేరు కూడా. ఎందుకంటే డైరెక్ట్ గా కులగణన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, కేంద్ర ప్రభుత్వం సెన్సస్ డిపార్ట్మెంట్ కే ఉంది. కాబట్టి దాంట్లో కొంతమంది సమగ్రంగా వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన ఒకవేళ తప్పులున్నా కూడా మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఆ రోజు మీరు లేరండి, ఒకవేళ ఇవ్వలేకపోయారు, లేదు ఆ రోజు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, ఈ రోజు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ఆ రోజు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ రోజు విడిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా పిల్లలు ఒకవేళ పెళ్లి అంటే రకరకాల కారణాలు కావచ్చు, ఒకవేళ మైగ్రేట్ కూడా కావచ్చు. సో ఈ అన్నిటికి కూడా ఏంటంటే మళ్ళీ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే కూడా ఇది కూడా పరిగణలో తీసుకుంటాం. అదొకటే కాకుండా మళ్ళీ అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టుగా అది అడిగారు, కొంతమంది నన్ను కూడా అడిగారు, మళ్ళీ అప్లికేషన్ దేనికంటే అప్డేట్ చేయడం కోసం. ఇప్పుడు బీఆర్ఎస్ చూసాము, 10 సంవత్సరాల్లో అప్డేటే లేదు. ఇవాళ చూడండి, అప్డేట్ అనేది డే బై డే అప్డేట్ అవుతుందండి. ఇవాళ వాళ్ళు కలుస్తున్నది విడిపోవచ్చు, ల్యాండ్ ఉందండి, ఇవాళ మీకు రైతు భరోసా వస్తుంది 50 ఎకరాలు ఉందని, మీరు 10 ఎకరాలు అమ్ముకుంటే మీకు 50 ఎకరాలకి ఇవ్వాలన్నా 40 ఎకరాలకి ఇవ్వాలన్నా.
సో అప్డేట్ కావాలి. ఇప్పుడు మీ 40 ఎకరాల్లో 50 ఎకరాల్లో 10 ఎకరాలు మ్యూటేట్ కావాలి, కొత్తగా 10 ఎకరాల పేరు కూడా ఎంటర్ కావాలి. అంటే ఇక్కడ 2 మిస్టేకులు జరుగుతాయి పాత లెక్క ప్రకారం ఇస్తే. ఇవాళ పిల్లలు విడిపోవచ్చు, అంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు రకరకాల కారణాలు ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. సో అట్లాంటి అప్డేట్ కోసం అడుగుతున్నారు, అన్ని కూడా పనులు తీసుకుంటున్నారు. సమగ్ర సమాచారం ఆ రోజు ఇవ్వలేకపోయినా కూడా ఈ రోజు ఇవ్వచ్చు. వీటన్నిటి కూడా ఒక లెక్క ప్రకారం తీసుకొని చేయడం జరుగుతుంది. దీంట్లో ఖచ్చితంగా అర్హులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 4 స్కీములు చాలా స్పష్టంగా ఉంటాయి. ఎలాంటి సందేహం లేని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. రైట్, మనతో పాటు బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు. రామ్మూర్తి గారు నమస్తే అండి. రామ్మూర్తి గారు రైట్ ఆయన రామ్మూర్తి గారు, ముఖ్యంగా అయితే మేము గ్రామ సభలు నిర్వహిస్తున్నాము, ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, కానీ బీఆర్ఎస్ కావాలనే దీనికి వ్యతిరేక ప్రచారం చేస్తుంది, ప్రజలను రెచ్చగొడుతుంది. తమకు ఎక్కడైనా 1-2 చోట్ల గొడవలు జరిగితే దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ఉపయోగించుకుంటుందనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఎలా చూడాలి? నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు. మా శ్రీనివాస్ రెడ్డి గారు పాపం ఆయన అధికార ప్రతినిధి కాబట్టి ఏది చేస్తాడు. సార్ మీ కెమెరా ఆఫ్ లో ఉంది. రామ్మూర్తి గారు మీ కెమెరా ఆఫ్ లో ఉంది. అన్యాయాన్ని మీ వాయిస్ వస్తుంది కానీ మీ వీడియో రావడం లేదు. రైట్ రామ్మూర్తి గారు మళ్ళీ మాట్లాడదామండి. ఏదో ప్రాబ్లం టెక్నికల్గా ఉన్నట్టుంది. రైట్, రెహమాన్ గారు ఎలా చూడాలి? నిజంగానే విజయ్ గారు పీసీఆర్ టెక్నికల్ ఉందండి. రైట్, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. రైట్ రామ్మూర్తి గారు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఈ లోపు రెహమాన్ గారి దగ్గరికి వెళ్దాం. రెహమాన్ గారు సార్, ఎలా చూడాలి? నిజంగానే ప్రతిపక్షం విమర్శలు ఎలా చూడాలి? నిజంగానే ప్రతిపక్షం రెచ్చగొడుతుందా, లేకపోతే మీరు చెప్పినట్టు గతంలో కూడా గ్రామ సభలు లాంటివి నిర్వహించలేదు, ప్రజలకు చాలా దూరంగా ఉందనే విషయం అయితే కాంగ్రెస్ లీడర్ అంటున్నారు. వాస్తవం ఉందంటారు అందులో? నిజానికి ప్రజాస్వామ్యంలో రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకోవడం అంటేనే ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకోవడం. ఇక్కడ వ్యక్తులు లేకపోతే రాజులు, ప్రభువులు ఎవరు ఉండరు. ప్రజల అభిష్టం మేరకు, మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు పాలన సాగుతుందని భారత రాజ్యాంగంలో మనం ప్రమాణం చేశాం. అయితే ఇటీవల కాలంలో చాలా వరకు సింగిల్ విండో ప్రాతిపదికగా హైదరాబాద్ నుంచి, లేకపోతే సెక్రటరేట్ నుంచి, లేకపోతే జలవనరుల శాఖ నుంచో, లేకపోతే చాలా వరకు పబ్లిక్ హియరింగ్ జరగకుండా చాలా అనుమతులు, అంటే ఇథనాయిల్ లాంటి కంపెనీలు, అంటే దిలావర్పూర్లో పెద్ద ఎత్తున నిరసన వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అంటే చాలా చోట్ల ప్రజల్ని భాగస్వామ్యం చేయకుండా గ్రామ పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మలిచి పాలన చేయడం అనేది సరైంది కాదు. ప్రజల్ని డెఫినెట్గా పాలనలో భాగం చేయాలి. ఈ దేశాన్ని గ్రామాలే పట్టుకోవాలని గాంధీజీ కలలుగా ఉన్నారు. గాంధేయ సోషలిజం కూడా అదే చెప్పింది. గ్రామం ఇతివృత్తంగా, గ్రామమే కేంద్రంగా పరిపాలన సాగాలని. గ్రామ సభలు నిర్వహించడాన్ని మనం స్వాగతించాలి. అట్లానే ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడడాన్ని, ప్రజల పక్షాన నిలదీయడాన్ని, అర్హతలు లేనటువంటి వాళ్లకు జాబితాలో చోటు ఇవ్వడాన్ని, అర్హతలు ఉన్నటువంటి వ్యక్తులకు జాబితాలో చోటు ఇవ్వకపోవడాన్ని, ప్రతిపక్షం నిలదీయడాన్ని కూడా మనం స్వాగతించాలి. ప్రతిపక్షం తన పాత్ర డెఫినెట్ గా పోషిస్తేనే ఈ దేశం బలోపేతం అవుతుంది, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పాత్రను కూడా మనం ఏం తప్పుపట్టడానికి వీల్లేదు. డెఫినెట్ గా అర్హత ఉండి రానటువంటి వ్యక్తుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడి కొట్లాడితే అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగించి అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వ పథకాలు అందడం వల్ల ఈ ప్రక్రియ అనేది విజయవంతం అవుతుంది. డెఫినెట్ గా బీఆర్ఎస్ పాత్రను కూడా మనం ఏం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఒక కామెంట్ చేస్తారు. ముఖ్యంగా ఊరూరా జనం తిరగబడ్డం చూస్తే కనుక ఏడాది కాలంలో ఇది కాంగ్రెస్ ఫెయిల్యూర్ అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు డెఫినెట్గా హరీష్ రావు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన ఒక నాయకుడిగా ఉన్నారు. డెఫినెట్గా ప్రభుత్వ విధానాలను ఆయన తప్పుపడతారు, ప్రభుత్వ విధానాలను ఆయన వ్యతిరేకిస్తారు. అట్లా వ్యతిరేకించడాన్ని కూడా మనం వేరే యాంగిల్లో చూడాల్సిన పని లేదు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తాయి, మంచిని స్వాగతిస్తాయి.
కానీ ఎక్కువ సందర్భాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తాయి. అక్కడక్కడ అర్హులు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు లేకపోవడాన్ని ప్రతిపక్షం ఆందోళన చేయడం, నిలదీయడం, ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రాథమిక హక్కు. డెఫినెట్ గా ఆ హక్కును కల్పించడం, ఆ హక్కును వాళ్ళు తీసుకోవడం, ఆ హక్కు ద్వారా నిరసన తెలిపేటువంటి హక్కును ఇవ్వడం కూడా పాలకపక్షాన్ని కూడా అభినందించాలి. గతంలో మనకు నిరసన తెలియజేయడానికి నిరసన చౌక్ కూడా లేకుండా ఉండే కదా. ఇప్పుడు కనీసం నిరసన తెలుపుకోవడానికి హక్కు కల్పించడానికి కూడా మనం స్వాగతించాలి. నిరసన తెలిపే హక్కు లేకపోతే కూడా అది ప్రజాస్వామ్యంగా చెప్పుకోలేము. డెఫినెట్ గా దీన్ని కూడా స్వాగతించాలి. ప్రజల పక్షాన అన్ని ప్రతిపక్షాలు మాట్లాడాలి. కొన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వం తరపున నిలబడడం అంటే అది ప్రజల పక్షం వహించినట్టు కాదు. కొన్ని పార్టీలు మేము ప్రభుత్వంలో భాగమయ్యామో లేకపోతే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామో అన్నట్టుగా కాకుండా ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల పక్షాన ప్రతి ప్రతిపక్ష పార్టీ నిలబడి ఐక్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా వామపక్ష పార్టీలు ఇక్కడ దాదాపుగా కనబడడం లేదు. ఇది వామపక్ష పార్టీలకు మంచి పద్ధతి కాదు. వామపక్ష పార్టీలు ఎప్పుడు ప్రజలకు ఏ అన్యాయం జరిగినా, ఇప్పుడు రేషన్ కార్డుల విషయం అంటే ఇది నిరుపేదలకు సంబంధించినటువంటి అంశం. ఎక్కడ వామపక్ష పార్టీలు తమ ఉనికిని కానీ తమ అడ్రస్ను కానీ చాటడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి అవి అవలంబిస్తున్నాయి. డెఫినెట్ గా ఒక బీఆర్ఎస్ కాదు, ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి అంటే ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు, అర్హులకు మాత్రమే అందాలి. అర్హత లేనటువంటి 3 చక్రాల బండి, కాళ్ళు లేని దివ్యాంగులకు మాత్రమే అందాలి. బాగా పరిగెత్తగలిగిన వాళ్ళకు 3 చక్రాల బండి అందాల్సిన అవసరం లేదు. మీకు రైతు బంధుకు కూడా ఏమి లిమిటేషన్ ఇవ్వలేదు. గతంలో ఉన్నట్టుగానే దాదాపుగా తీసుకొచ్చారు. అంటే వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములు మినహా మిగతా భూములన్నిటికీ రైతు భరోసా ఇస్తామన్నారు. కొంత ఏదైనా స్లాబ్ పెట్టి ఉంటే బాగుండేది అనేది ప్రజల్లో ఉంది. దాన్ని కూడా కొత్త సర్కార్ ఏమి పరిగణలోకి తీసుకోలేదు. డెఫినెట్ గా నిరుపేదలకు, నిస్సహాయులకు, అసహాయులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి. ఎవరైనా బడా భూస్వాములకు లేకపోతే ఆర్థిక స్థితిగతులు బాగా ఉన్న వాళ్లకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడం, పెన్షన్లు ఇవ్వడం, లేకపోతే మిగతా నిరుపేదలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలను వాళ్ళ నోర్లు కొట్టి, వాళ్ళ పొట్ట కొట్టి, పెద్ద చేతులు ఏవైనా లాక్కుంటే డెఫినెట్ గా అన్ని పక్షాలు వ్యతిరేకించాలి. అధికార పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించి ఆ పేర్లను తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంటది. స్థానికంగా ఉండేటువంటి కమిటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉంటది, అందరికీ ఉంటది. నిరుపేదలకు, అసహాయులకు, నిస్సహాయులకు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీలను కానీ ప్రభుత్వ పథకాలను గాను పొందే అర్హత వాళ్లకు మాత్రమే ప్రజాస్వామ్యంలో ఉంటది. అట్లాంటి ఆర్థిక సమానత్వాన్ని సాధించేందుకు, ఒక సమసమాజాన్ని స్థాపించేందుకు ప్రభుత్వంలో ప్రభుత్వ ఖజానాని నిరుపేదలకు, నిస్సహాయులకు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలను ఒక సమానత్వాన్ని సాధించే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ సంక్షేమాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా ఆ సంక్షేమాన్ని సాధించేందుకు, సమానత్వాన్ని అంటే అంతరాలు లేనటువంటి సమాజం ఏర్పాటు కావాలంటే అత్యంత నిరుపేదలకు అంటే అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలి. దీంట్లో అన్ని పక్షాలు ఒకే తాటిపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రెహమాన్ గారు, రామ్మూర్తి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు ఎలా చూడాలి ముఖ్యంగా గ్రామ సభల విషయంలో? శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడేది, మిగతా మిత్రులు మాట్లాడేది నేను విన్నాను. వినబడుతుందా? క్లియర్గా ఉందండి, క్లియర్గా ఉంది. నేను చాలా క్లియర్ గా మాట్లాడాను. వీళ్ళు చెప్పే దాంట్లో, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పే దాంట్లో అన్ని శుద్ధ అబద్ధాలు. నువ్వు రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో, ఇన్ని గ్రామాలలో ఏ ఒక్క గ్రామంలోనైనా లొల్లిలు లేకుండా, అరుపులు లేకుండా, లేక ఈసర లేకుండా, తిట్లు లేకుండా వీళ్ళ ప్రజాపాలన కొనసాగుతుందా? ఇది ఒకవేళ వీళ్ళు నిజంగా ప్రజల కోసం చేసే ప్రజాపాలనే అయితే ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేసినట్టు? అధికారులకు మేము కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినప్పుడు లాటరీలు వేసి ప్రజల పక్షాన ఇలానే మంచి కార్యక్రమం పెట్టి అందరికీ అక్కడ వచ్చిన వాళ్ళకే లాటరీ తీసి ఇచ్చేవాళ్ళం. వీళ్ళు అర్థం కావడం లేదు. వీళ్ళు చెప్తున్నది ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఆక్రోశంతో తిరగబడుతున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను, అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ఎల్లగొడుతున్నారు. తరిమి కొడుతుంటే వీళ్ళు మాట్లాడేది మాత్రం నాకు బ్రహ్మాండంగా అయిపోయింది. చాలా జనము ఎగబడుతున్నారు. ఎగబడతాలేదు, తెగబడి తిడుతున్నారు, బండ బూతులు మాట్లాడుతున్నారు. అది తెలియకుండా మాట్లాడితే ఒక్కటైనా మీరు చెప్పండి, మీరు ఇందిరమ్మ కమిటీలు ఎందుకు వేసినట్టు?
మీరు ఒకవేళ ప్రజాపాలన ప్రజల పక్షాన ఉన్నది అంటే మీరు ఎందుకు ఉన్న ఊర్లో మీరు ఇప్పటికీ 3 సార్లు మీరు అప్లికేషన్ తీసుకున్నారు. ఎవరికి ఇల్లు ఉన్నదో, ఎవరికి ఇల్లు లేదో, ఎవరికి ఎంత ఆస్తి ఉన్నదో క్లియర్ గా మీ దగ్గర డేటా ఉంది. ఆ డేటా ప్రకారం మీరు తహసీల్దార్ ఆఫీస్ లో కానీ లేదా ఎంఆర్ఓ మన గ్రామ పంచాయతీలో కానీ ఒక లిస్టు తయారు చేసి పెట్టొచ్చు కదా. ఎందుకు పెట్టలేదు అంటే మీ దగ్గర ఒక దొంగ పూర్తిమైన ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి, వాళ్ళకు దోషి పెట్టుకోవడానికి ఈ కార్యక్రమం నడుస్తున్నది. ఇది చాలా క్లియర్. అందుకే ప్రతి ఊర్లో, ప్రతి రచ్చబండ దగ్గర, ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర అందరూ కూడా బ్రహ్మాండంగా మీ యొక్క తప్పులని బయటకు తీసి అడుగుతున్నారు. వాళ్ళు నష్టపోయిన దాన్ని అడుగుతున్నారు. వాళ్ళకు రాజు మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడుగుతున్నారు. దాంట్లో తప్పెట్లయితుంది? దానికి టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏమున్నది? మా పార్టీ నాయకులు ఎవరన్నా వచ్చి రెచ్చగొడుతున్నా? వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు తప్పించుకొని తిరుగుతున్నారు. సంవత్సరం దాటిపోయింది. ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు. మీరు ఇస్తా అన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. మీరు ఇస్తా అన్న 2,500 ఇవ్వలేదు. ఇస్తానన్న కూలి రైతులకు 12,000 రూపాయలు ఇవ్వలేదు. ఇస్తానన్న కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వలేదు. రైతు రుణమాఫీ కాలేదు అని బండ బూతులు తిడుతుంటే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? ఏ ఊర్లో జరుగుతున్నాయి? మీ మంత్రులను కూడా ఎల్లగొడుతున్నారు. మీ మంత్రులను కూడా చుట్టుముట్టుతున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ మధ్య ప్రతి ఊర్లో రచ్చబండ జరుగుతుంది. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇంకా ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల. రామూర్తి గారు, మీరు చెప్పినట్టుగా నిరసనలు, ఆందోళనలు, తిట్లు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నారు, రాబోయే రోజులు ఇది నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాము, ఇందిరమ్మ ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము, ఇది నిరంతర ప్రక్రియ, కంగారు పడకండి, మళ్ళీ ఇంకోసారి దరఖాస్తు చేసుకోమని చెప్తూ ఉన్నారు. ఎన్నిసార్లు చేసుకుంటారండి? ఒకటి కరెక్టే. ఆల్రెడీ కేసీఆర్ గారు సమగ్ర సర్వే చేసిరు, వీళ్ళు వచ్చినాక సమగ్ర సర్వే చేసిరు, మళ్ళీ కులగణన చేసిరు, మళ్ళీ అప్లికేషన్ తీసుకోమన్నారు. ఇట్లా ప్రతి అప్లికేషన్ల పేరు మీద, ఈ దాటవేదన పేరు మీద ప్రజల్ని మధ్య పెడుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు ఒక్కటైనా వాళ్ళకు చేరిందా? కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఇదే విషయం చెప్తూ పేరు మీద మీరు ఒక 30% మందికే ఇస్తున్నారు. కరెంటు పేరు మీద ఒక 30% మందికి ఇస్తున్నారు. 50% రైతు రుణమాఫీ కాలేదు. రైతు బంధు మీరు ఇస్తారా సస్తారా తెలియదు. ఏది కూడా క్లారిటీ లేదు కాబట్టి ప్రజలను నిలదీస్తున్నారు. ప్రజల ఆక్రోశాన్ని బయట పెడుతున్నారు. ప్రజలకు జరుగుతున్న బాధని బయట పెడుతున్నారు. కాబట్టి దీన్ని ఏదో మేము గొప్పగా చేస్తున్నాం, మాది ప్రజాపాలన అని దొంగ మాటలు చెప్తే ఇక్కడ నమ్మడానికి ఎవరు. రామూర్తి గారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తున్నారంటే మరి తర్వాత అయినా సరే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని మేము సాల్వ్ చేస్తాము, పథకాలన్నీ లబ్ధిదారులకి చేకూర్చేలాగా చేస్తామని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ 10 ఏళ్లలో గ్రామ సభలు నిర్వహించింది లేదు, రేషన్ కార్డులు ఇచ్చింది లేదని అంటున్నారు. అదే మేము 4,50,000 రేషన్ కార్డులు ఇచ్చాము. ఇంకా రేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉండే. మేము మళ్ళీ 3వ అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం అనుకున్నాం. కానీ వీళ్ళు మాయ మాటలు చెప్పి, లేనిపోని అబద్ధాలు చెప్పి, ఉన్నాయి లేని చెప్పి ప్రజల్ని లెచ్చగొట్టి, ప్రజల్ని ఒక ఆశ నడిపించి వాళ్ళని బురిడి కొట్టారు. మార్పు కోసం ఓటేస్తే ఏడుపు తప్ప ఏ గ్రామంలో ఎవరికి కూడా ఏం దక్కలేదు. ఒక్క వర్గాన్ని చూపెట్టండి, ఏ వర్గానికి న్యాయం చేసి ఈ 13 నెలల్లో ఏ వర్గం బాగుపడ్డది? ఎస్సీలు బాగుపడ్డారా? ఎస్టీలు బాగుపడ్డారా? బీసీలు బాగుపడ్డారా? ఓసీలు బాగుపడ్డారా? ఏ కులం బాగుపడ్డది? లేదా? ఎవరన్నా కనీసం ఇప్పుడు విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని ఎవరు బాగుపడ్డారబ్బా? ఒక్కరు కూడా వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్ని అబద్ధాల పునాదుల మీద వీళ్ళ పార్టీ నాయకత్వం నడిపిస్తున్నారు. అందుకే ఈ తిరుగుబాటు, అందుకే ఈ యొక్క నిరసనలు. ప్రతి ఊర్లో ఏ ఊరన్నా పోండి, ఎమ్మెల్యే రాని, మంత్రి రాని, ఎవరన్నా రాని, ఎంపీ రాని, వాళ్ళు ఉరికిస్తున్నారు, తిరుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రభుత్వ పథకాల గురించి గ్రామ సభల్లోనే మేము అన్ని చెప్తున్నాము, దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. కానీ గతంలో బీఆర్ఎస్ టైంలో అన్ని ఫామ్ హౌస్లోనే జరిగాయి, ఫామ్ హౌస్లోనే నిర్ణయాలు తీసుకునేవారని చెప్తున్నారు. దానికి ఏమంటారు? తప్పుడు సంకేతాలు. మేము కళ్యాణ లక్ష్మి ఇచ్చినా గానీ మేము ప్రతి ఒక్కరికి ఇచ్చాము. మేము రైతు బంధు ఇచ్చినా గానీ ప్రతి ఒక్కరు ఎవరికైతే అర్హులు ఉన్నాయో వాళ్ళకే ఇచ్చాము. మేము ఇచ్చిన ప్రతి ఏదైనా తీసుకోండి, మీరు ఏ పథకం కేసీఆర్ గారి కిట్ ఇచ్చిండు అంటే ఎవరు హాస్పిటల్కి వస్తే వాళ్ళకు బ్రహ్మాండంగా అన్ని చేసినాము. నీళ్లు ఇచ్చాము, కరెంట్ ఇచ్చాము, అందరికి ఇచ్చాము. ఏ కులానికి ఇప్పుడు గొర్రెలు కాపరి బీసీలకు బీసీ బంధు ఇచ్చాము, అన్ని వర్గాలకు ఇచ్చాము. ఎస్సీలకు సాయం చేశాము, బీసీలకు సాయం చేశాము. మీరు చెప్పింది ఏమైంది? ఎందుకు ఇవ్వడం లేదు అని అడుగుతున్నారు. 2,500 ఇస్తా అన్నారు, ఎందుకు ఇవ్వలేదని మహిళలు అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తారన్నారు?
అడుగుతున్నారు. 4,000 రూపాయలు పెన్షన్ పెంచిస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారని ముసలి వాళ్ళు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అడుగుతున్నారు. ఇదే నిరసనలు. నిరసనలు అంటే ఎక్కడి నుంచో బయటికి రాదు. బీఆర్ఎస్ పార్టీ ఎనుకుండి పోరాడాల్సిన అవసరం లేదు. ప్రజలు పోరాడుతున్నారు. ప్రజలకు అర్థమైపోయింది మీరంతా దొంగ తిరుగుడు కథ, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేసిండ్రని ఏడుతున్నారు అన్ని రకాల ప్రజలు. కాబట్టే ఈ నిరసనలు. అందుకే మీ యొక్క పతనం అయిపోయింది. ఇక రేపు స్థానిక ఎన్నికల్లో మీ పని అయిపోతుంది. మీకు ఏం ఒక సీట్ రాదు, ఎక్కడ కూడా డిపాజిట్లు కూడా దక్కాయి. ఎందుకంటే మీరు అంత ఘోరంగా ఈ 11-13 నెలల్లోనే అంత హీనంగా ఘోరంగా ఈ రాష్ట్రాన్ని దగా చేశారు. 150 కోట్ల రూపాయలు తెచ్చి మీ యొక్క నాయకులకు ఢిల్లీకి కప్పం కట్టడానికే సరిపోయింది తప్ప ఒక్కటన ఒక ప్రాజెక్టు తేలేదు, ఒక కరెంటు తేలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. మేమిచ్చిన ఉద్యోగాలను మేమిచ్చినామని చెప్తూ ఒక మందికి పుట్టిన వాళ్ళని మా కొడుకులని చెప్పుకున్న ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ప్రజలు ఈసరించుకుంటున్నారు. ప్రతి బండ బూతులు ఈ రాష్ట్రంలో, ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పడని తిట్లు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. ఇది ప్రజలకు తెలుసు. బండ బూతులు తిడుతున్నారు. నేను శ్రీనివాస్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. నేను అడుగుతున్నా, ఒక ఊరు తీసుకుందాం బ్రదర్, నీ ఏ ఊరైనా తీసుకో, ఆ ఊరు నేను వస్తా, లేదా మా నాయకులను తీసుకొని వస్తాం. మీరు రండి, అడగండి ఏది అందింది, ఏ వర్గం బాగుపడ్డదో. ఎక్కడైతే మీరు చెప్పిన రచ్చబండ కాడికి నేను వస్తాను. చల్ ఎక్కడికి పోదాం. దాంట్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని వాళ్ళేదో మీరేదో ఊకదంపుడు మాటలు చెప్తే ఇక్కడ వినడానికి ఎవరు సిద్ధంగా లేదు. ప్రజల తిరుగుబాటు ఈ 11-13 నెలల్లోనే ప్రజలు ఈ తీరుగా తిరుగుబాటు చేశారంటే ఈ 4 సంవత్సరాలు ఇది అయ్యేది కాదు, ఇది ముందుకు సాగేది కాదు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అనేది ఒకటైతే, ఇంకోటి అయితే ఏ వర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో బాగుపడింది, అవసరమైతే నేను వస్తాను మీరు నిరూపించానని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మరి? ఇప్పుడు విజయ్ గారు బీఆర్ఎస్ వాళ్ళది ఎలా ఉందంటే, మొగడు కొట్టినందుకు కాదు బాధ, యారాలు నవ్వినందుకు అన్నట్టు ఉంది వాళ్ళ బాధ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, హామీలు ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. అయ్యో ఏంది మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, అధికారిని దూరం అయిపోయిన ఆలోచన, ఆక్రోశం కనపడుతుంది తప్ప ప్రజలకు ఏదో చేద్దామన్న వాళ్ళు ఎప్పుడు లేదు. 10 సంవత్సరాల కాలంలో ఏమి జరగదు. రామూర్తి గారు ఆయన మాట్లాడేయండి. రామూర్తి గారు మేము ఏదో కొద్దిగా తప్పు చేసామని మీరు అనుకున్నారు. ప్రజల్ని మీరు మధ్యలో పెట్టారు. సరే మేము పక్కన కూర్చున్నాం. మీరు కదా ఇవ్వాల్సింది, మళ్ళీ మేమే చెప్పేది. రైట్ రామూర్తి గారు చెప్తానే, నువ్వు ఆవేశపడితే ఎట్లా అన్నా, నువ్వు సీనియర్ లీడర్ రైట్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వల్ల అన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల ఆవేదన ఆక్రోశం మాకు అర్థమైంది. విజయ్ గారు బీఆర్ఎస్ వల్ల ఆవేదన ఆక్రోశం అర్థమైంది. అధికారులకు దూరం అయ్యే వారికి కుర్చీ 10 అలవాటు పడ్డారు. ఇప్పుడు కుర్చీ దూరం పోతున్నారు. ఇప్పుడు అది కాదు పరిష్కారం. నేను ఏమనుకుంటానంటే, బహుశా ఇక మీ అవసరం ఈ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మీ అవసరం ఉండదు అనుకుంటాను. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళు ఏ కార్డులు కానీ, ఏ రేషన్ కార్డులు కానీ, ఏ ఇండ్లు కానీ, ఏ స్కీములు కానీ అమలు చేయకుండా పెండింగ్ పెట్టుకుంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా ఒక వాయిదా పద్ధతిలాగా తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే కాకుండా విజయ్ గారు ఒక బృహత్తర కార్యక్రమం ఇది. మీరు ఇందాక ఇందిరమ్మ కమిటీలు ఇస్తే వాళ్ళు ఏమి డిసైడ్ చేయట్లు, ఒక పర్యవేక్షణ అంతే. అంటే అరువులు ఉన్నారా కాదని తెలుసుకుంటున్న ఒక సూపర్వైజర్ తప్ప వాళ్ళే కరెక్ట్ ఉంటే ఈ గ్రామ సభలు ఎందుకు, ఎన్నిసార్లు మీటింగ్లు ఎందుకు? ఇప్పుడు మీటింగ్లు వేస్ట్ కదా, ఉప్పర్ మీటింగ్లు అయితే కదా. అవన్నీ 4 రోజులు వస్తుంది. ఎందుకు బాధ్యతలు పెడుతున్నామంటే ఇంకొకటి కూడా ఉంది మన ఇక్కడ. మీ ఊరు వచ్చినప్పుడు మీరు ఇవ్వలేకపోయినా నో వరీ, డోంట్ వరీ. మళ్ళీ మీ గ్రామంలో కానీ, ఆ మండల ఆఫీస్ లో కానీ, ఆ ఎండి ఆఫీస్ ఎక్కడ ఇచ్చుకోవచ్చు మీరు. అంటే ఎంత లైవ్ ఉందో చూడండి మనకంటే. ఇవాళ మీరు ఇచ్చొచ్చారు, తెలియకిచ్చారు లేదా తెలుసుకుంటే మళ్ళీ రేపు ఇవ్వచ్చు. అంటే ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా కూడా మళ్ళీ ఈ రోజు వెళ్ళి ఇవ్వచ్చు, రేపు వెళ్ళి ఇవ్వచ్చు. రేపు కాదు, నిరంతరం ఇవ్వచ్చు. అంటే మీకు మళ్ళీ పని లేకుండా చేస్తున్నాం. బీఆర్ఎస్ వారికి పని లేకుండా, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవసరం లేకుండా చేస్తున్నాం. ఇలా ఏంటంటే ఒక బాధ, ఒక కానీ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ వాళ్ళకి పనులు లేకుండా చేస్తున్నామని చెప్తున్నారు, కానీ మరి మిగతా వాళ్ళందరూ ఈ నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. లబ్ధిదారులకు ఎప్పుడు అందిస్తారు? అలాగే లబ్ధిదారులు పనులు మానుకునైతే ఎప్పుడు దరఖాస్తులు పెట్టుకుని తిరగలేరు కదా. ఇప్పుడు ఒక్కసారి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి కదండి. ఇప్పుడు లాయర్లు అంటే, ఇప్పుడు నేను లాయర్ రోజు చదువుకోవాలి కదా, కేసు చదవడానికి నాకు ఇబ్బంది అయితే ఎట్లా? ఇప్పుడు కేసు చదువుకోవాలి, ఆర్గ్యూ చేయాలి. అది ప్రజల యొక్క బాధ్యత. ఇందాక రెహమాన్ గారు అన్నట్టుగా ప్రజల యొక్క మాండేటరీ కదా, వాళ్ళకి రైట్ ఉంది, అప్లికేషన్ పెట్టుకునే రైట్ ఉంది, వాళ్ళకి అర్హతలు ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళ బెనిఫిషియర్స్. శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి మీకు. ఒక గ్రామ సభలో అయితే ఒక మహిళ అయితే తొడగొట్టి ఒక మాట అంది, మేము వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాము, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రతిసారి దరఖాస్తుల పేరుతో మేము ఏం తిరగాలి, మాకు సెలవులు దొరకాలి కదా, ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది అన్న కామెంట్ కూడా చేయడం జరిగింది. మరి
నేను అదే చెప్తున్నా విజయ్ గారు, ఇప్పుడు ఇవాళే రావాల్సిన అవసరం లేదు కదా, మళ్ళీ ఎల్లుండి వచ్చి ఇచ్చుకోండి. 26వ తారీఖు కాదు 27వ తారీఖు ఇచ్చుకోవచ్చు. నిరంతర ప్రక్రియ చాలా స్పష్టంగా సొంతరెడ్డి ప్రధానికి తెలియజేస్తున్నాను. నిరంతర ప్రక్రియ, ఇవాళ రాకపోతే రానట్టు కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ వారు 10 సంవత్సరాల కాలంలో ఈ వాళ్ళు మాట ఏమి చెప్పి చేయకుండా ఈ మాట కాంగ్రెస్ చెప్పి వాళ్ళకి తప్పించుకునే 5 సంవత్సరాలే కావాలట. రైట్. ఒక నిమిషం విజయ్ గారు, బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఏమీ లేదు. ఇవాళ నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు కరెక్ట్ గా పనిచేసి ఉంటే ఇంత ఇంధనం ఇళ్ల ద్వారా కానీ, అదే విధంగా ఇంత డిమాండ్ ఉండదు. ఇంధనం ఇళ్లకు కానీ, రేషన్ కార్డులకు కానీ ఇంత డిమాండ్ ఉండేదే కాదు వాస్తవం. ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతే లేని వాళ్ళు కొద్ది మంది ఉంటారు. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు రాక, ఇంధనం ఇల్లు రాక, లేదా బీఆర్ఎస్ కార్యకర్తలకు వచ్చి కొత్తోళ్ళు ఇవాళ రేషన్ కార్డు రావడం కాదండి, నేను చెప్తున్న ప్రాక్టికల్ గా ఆ రేషన్ కార్డుల మ్యూటేషన్ అంటే పేర్లు మార్పులకు చేర్పులు కూడా అవకాశం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు సార్ కంటిన్యూ శ్రీనివాస్ రెడ్డి గారు రైట్. నేను ఏమంటున్నానంటే విజయ్ గారు ఒకటి గమనించండి మీరు, నేను ఏమంటున్నానంటే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అదే ప్రజల యొక్క సమస్యలు ఉంటే మేము వెళ్ళి వాళ్ళ మీద నాయకత్వం చేసి పెత్తానం చేసి మళ్ళీ మీరు ఏదో పుల్లలు పెట్టినట్టు చేసి మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నాం కదా. వీళ్ళు ప్రజలకు అందిస్తున్నారు, మా అవసరం లేదయ్యింది, మీ భవిష్యత్తులో కూడా మళ్ళీ రావని ఒక భయం పట్టుకుంది. మీరు చాలా స్పష్టంగా గమనించాలి. ఎందుకంటే ప్రజలకు యొక్క మౌలిక సదుపాయాలు ఏంటంటే ఊడు నీడ. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు అంటే బ్రాండ్, భారతదేశంలో బ్రాండ్ ఇందిరమ్మ ఇళ్ళు అని ఒక పేరు పడిపోయింది. ఇవాళ మనం చిన్నతనం చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఇవాళ ఆ ఇండ్లు అందరికి వస్తున్నాయి. ఇళ్లను కూడా మేము పెద్ద డిజైన్ కాకుండా మీరు సొంతంగా కట్టుకోండి, మీ ప్లేస్ లో మీరు కట్టుకోండి, మీరు కొన్ని డబ్బులు వేసుకొని కూడా కట్టుకోండి, మేము మా 5 లక్షల రూపాయలు ఒక లెక్క ప్రకారం ఇస్తామని చెప్తుంటే వీళ్ళు ఏంటంటే అరే ఇదంతా ఈజీగా చేశాం, సింప్లిఫై చేశాం. గతంలో అలా ఉండేది కాదు. వాళ్ళు ఎక్కడ అపార్ట్మెంట్లో కంటే అపార్ట్మెంట్లో పోవాలి. నేను చూశాను చాలా చోట్ల, ఖమ్మంలో చూశాను, హైదరాబాద్లో చూశాను, చాలా చోట్ల ఏంటంటే అవి నాసిరకంగా ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళ 1 లక్ష 2 లక్షలు కలుపుకునే అవసరం వస్తే కట్టుకోవచ్చు, లేదంటే ఈఎంఐలు కట్టు. వాళ్ళకు ఒక సింప్లిఫై చేశాము, దాన్ని ఒక కఠినదానం చేయకుండా సింప్లిఫై చేశాము. వాళ్ళకున్న ప్లేస్లోనే కట్టు. గతంలో అదే కదండి జరిగింది వాస్తవం. గతంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆయన కేసీఆర్ టవర్స్ పెట్టాలి, కేసీఆర్ కాలనీ పెట్టాలి. కాకపోతే నేను హైదరాబాద్ లో కూడా చూశాను, మా ఏరియాలో ఉప్పల భగవతులు వాళ్ళందరూ ఏంది ఉప్పల భగవతులు ఎట్టుంటుంది, కేటీఆర్ కాలనీ, కేసీఆర్ కాలనీ, కవిత ఇట్లా పెట్టుకోవాలని పెట్టింటే ఉంది తప్ప వాళ్ళకి ఎక్కడ ఉండాలో వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళు ఉన్న ప్లేస్ లో మనకు ప్లేస్ ఉంటే మనం ఇల్లు కట్టేయాలి. సో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ సింప్లిఫై చేసి వీళ్ళు ఇండ్లు ఇస్తున్నారు, కార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు కార్డు అనేది, ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత కార్డుకి ఓన్లీ బెనిఫిషియరీ ఉంది, కానీ ఒకప్పుడు కార్డు అంటే చాలా ఇంపార్టెంట్. ఒక ఆధార్ కార్డు కంటే ఎక్కువ ఆ రోజు ఉండేది. ఇవాళ కూడా రేషన్ కార్డుకి ఎంత విలువ ఉందంటే అదొక మనకి రైట్. అంటే ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలన్నట్టు కొద్ది ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఉచితాలు ఏవైనా కావచ్చు, అదేవిధంగా మళ్ళీ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇట్లా ఏమైనా కూడా కావాలంటే ఇవాళ వస్తున్నాయి. అవన్నీ వీళ్ళు ఇస్తారు ఏమో కాంగ్రెస్ పార్టీలు ఇస్తే మా అవసరం ఉండదు ప్రజలకు. స్థానిక సంస్థలు మేము డిపాజిట్ కూడా దక్కదని ఒక భయం పుచ్చుకొని ఇలా వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుని గ్రామ స్థాయిలో గొడవలు లేవాలి ప్రయత్నం చేస్తున్నాం. నేను చాలా స్పష్టంగా సొంత ప్రజానికి తెలియజేస్తున్నాను, మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా వస్తుందండి. నేను చాలా స్టేట్మెంట్ చెప్తున్నా, దయచేసి మీరు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు, ఆగమగం కావద్దు, వాళ్ళ వీళ్ళ వలలో పడద్దు. మనం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది, ఇది నిరంతర ప్రక్రియ, నిరంతర జీవితం. ఈ పార్టీ 139 చరిత్ర ఉంది. ప్రజల సంక్షేమం కోసం చేసేది తప్ప ఏదో మాకు అధికారం కావాలని చేసేవాళ్ళం కాదు. మేము అలా చేస్తే మీరు 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు ఇవ్వలేదు. మరి మేము ఎప్పుడైనా అట్లా గొడవలు చేసామంటే మీరు అర్థం చేసుకోండి. మేము ప్రజల పక్షాన ఉండాలని చూసాం తప్ప ప్రజలను రెచ్చగొట్టి గొడవలు చెప్పి ప్రభుత్వాన్ని అభద్రత పరచాలి, ప్రభుత్వం విమర్శల వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ చూడండి. మీరు దయచేసి ప్రజలు గమనించాలి. ఏది కావాలన్నా కూడా మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు అర్హత ఉంటే ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఎంఆర్ ఆఫీస్ పోవచ్చు, మీరు ఎండిఓ ఆఫీస్ పోవచ్చు, గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళొచ్చు. మీకు కనుక ఖచ్చితంగా అర్హత ఉంటే ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ అయినా. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రతిపక్షం అయితే ఒక విమర్శ అయితే పర్టికులర్ గా చేస్తూ ఉంది, లబ్ధిదారులను తగ్గించాలి. ఒక్క నిమిషం చెప్పండి. సొంతరెడ్డి ప్రజానికి ఎందుకంటే చాలా మంది చూస్తారు దీన్ని, ముఖ్యంగా గ్రామీణాలలో చాలా మంది చూస్తారు. ఎందుకంటే మీరు ఎవరు కూడా కంగారు పడద్దు, అన్ని వస్తాయి. మీరు ఎప్పుడు నాలో ఇంతతోటి అయిపోయేది కాదు. ఎల్లుండి 26వ తారీఖు మన పేరు లేనంత మాత్రమే లేనట్టు కూడా కాదు. మీరు ప్రజలలో కూడా చాలా జాగ్రత్తగా అక్కడ ఇందిరమ్మ కమిటీలోనే ఏదున్నా కూడా మీకు అన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా వస్తుంది. మీకు ఇంకోటి ఏంటంటే మాక్సిమం నాకు తెలిసి రేషన్ కార్డు రావడానికి చాలా మందికి అవకాశం ఉంది. ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు, ఎలాంటి అనుమానాలు కూడా పడదు తెలియజేస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటి ఏంటంటే ప్రతిపక్షం ప్రధానంగా విమర్శించింది పథకాల్లో కోత పెట్టడానికి లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇలా గందరగోళం సృష్టిస్తుంది కాంగ్రెస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చిన రైతు రుణమాఫీ విషయంలో కూడా పూర్తి స్థాయిలో చేయలేకపోయింది, ఇస్తారన్న రైతు బంధువులో కూడా ఏదో కోతలు విధిస్తుందని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి అనుకోవచ్చా?
ఇప్పుడు ఒకటి విజయ్ గారు, ప్రజలకు క్లారిటీ ఉంది, కన్ఫ్యూజ్ అయ్యేదల్లా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ అధినాయకత్వం. మనం ఫస్ట్ నుంచి కూడా అధికారం పోయినా కానీ తరల పట్టుకుంటున్నారు, అధికారం పోయినా కానీ హ్యాంగ్ ఓవర్ అయిపోయారు వాళ్ళు, కన్ఫ్యూజ్ అవుతుంది వాళ్ళు. ప్రజలు క్లియర్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే అమ్మాయి మన పార్టీ వచ్చిందంటే మాకు అంతో ఇంతో బెనిఫిట్ వస్తుంది. మీరు చూడండి, వాస్తవంగా నేను రాజకీయాలు మాట్లాడతలేదు, మీరు చూడండి బీఆర్ఎస్ పార్టీలు ఎంతమంది బాగుపడరండి, ఎంతమంది ప్రజలు. మీరు రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎం అయినప్పుడు కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక ఖచ్చితంగా ఓ ఇంట్లో ఒక సభ్యుడి కన్నా ప్రభుత్వ పథకాలు వచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు గమనించండి దయచేసి సోదరుడి ప్రజానికము, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టి ఎన్ని స్కీములు పెట్టింది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. మనం విమర్శించడం, బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ ఎందుకు స్కీములు పెట్టాల్సి వచ్చిందంటే ఆ కుటుంబంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేసిందో అట్లాంటి విమర్శలు రాకుండా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటన్నా ఆ కుటుంబానికి బేర్మానం జరగాలి, లబ్ధి జరగాలని స్కీములు పెట్టడం జరిగింది. ఇలా ఒకటి రెండు పెట్టి నీకు రాలేదంటే ఉపయోగం ఉంది. ఇలా ఫీజు రింబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, ఎంతమంది ఉపయోగించుకున్నారని. ఇలా లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో మంది తయారయ్యారు. మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు పెట్టుకుంటే వాళ్ళు ఇంతమంది చదువుకునే వల్ల మనం చాలా స్పష్టంగా నాతో చెప్పారు, సార్ ఇగో మా బాబు ఇంజనీరింగ్ చేశారు, మా బాబు ఎంబీబీఎస్ చేస్తుందండి మా పాప. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ మనం అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఖచ్చితంగా ప్రజల గురించి ప్రజల యొక్క గుండె చప్పుడు ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో రెపరెపలాడిస్తుండు. మీరు చూడండి, ఇలా దావోస్కి వెళ్ళి కూడా 1,54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఖరీదు తీసుకొస్తున్నాడు. మనము ఇలా ఆయన యువకుడు ఆలోచిస్తున్నాడు, విజన్ ఉంది, ఆయన ప్రజలకు ఏం చేయాలని తాపత్రయతుంటున్నాడు. అంటే అదే దావోస్ అంటే ఒక మాట శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ దావోస్కి వెళ్ళిపోయారు, అక్కడ ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అలాగే మంత్రులు అయితే పక్క రాష్ట్రాల్లో తిరుగుతూ ఉన్నారు, ప్రజలు మాత్రం గాలికి వదిలేశారనే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి విజయ్ గారు, మీరు ఒక ప్రశ్న, మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాజకీయాలు చేయడానికి గ్రామ సభలు పెట్టలే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గ్రామ సభలలో ప్రజల వద్దకు అధికారులు వచ్చారు. ఎండిఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, ఎస్ఐ, పోలీసు అధికారులు అందరూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి అధికారులు కూడా అందరూ ఉంటారు. ఆర్డీఓలు కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, కలెక్టర్ అందరూ వస్తారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. అక్కడ మీకు సంబంధించింది మీరు డైరెక్ట్ గా మీ అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు. అక్కడ ఎవరు టవల్ వేసుకొని కూర్చోరు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కూర్చోరు. మీరు డైరెక్ట్ గా ప్రజలకు పెట్టుకోవచ్చు. మీరు ప్రభుత్వానికి అప్లికేషన్ ఇవ్వండి, అధికారులకు మీకు ఎలిజిబుల్ ఉంటే అక్కడనే చెప్తారు వాళ్ళు. యాప్ కూడా ఈ రోజు వచ్చిందండి, ఈ రోజు కూడా నేను చూశాను యాప్. మీకు అప్లికేషన్ ఇల్లు మీకు మీరు అప్లై చేసుకున్నారో లేదా తెలుసుకోవడానికి కూడా ఒక ఆన్లైన్ ఇప్పుడు యాప్ వచ్చింది. దాంట్లో మీ సెల్ నెంబర్ కొడితే మీరు మీ అప్లికేషన్ అలా నెంబర్ అవన్నీ కనపడుతుంది. ఇంతకుముందే చూశాను నేను. అంటే అంత ఈజీ చేశారు చూడండి, మీరు దయచేసి అర్థం చేసుకుంటే. అంటే ఎంత సింప్లిఫై చేయడం, సీక్రెట్ ఏముంది ఇలా. మీ నెంబర్ కొడుతుంది, మీ కాళ్ళ పేరు ఉందో తెలిసిపోయిలా. ఒకవేళ మీ నెంబర్ ఉందండి, మీకు అర్థమైపోయింది కదా, ఈజీగా ఉంది కదా, ఓకే మీరు ఆల్రెడీ ప్రాథమికంగా మీ పేరు ఉంది. ఇక వాళ్ళ వెరిఫికేషన్ లో మీరు ఏదైతే పెట్టారో దాన్ని నిరూపించుకుంటే మీకు ఇల్లు వస్తుంది. ఇల్లు కూడా ఏంటంటే నిరంతర ప్రక్రియ, ఇల్లు కూడా ఒకసారి రావు. 119 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి 3,000 చొప్పున దాదాపు 4,20,000 ఇస్తాయి. ఎస్సీ ఎస్టీ జనాభా కొన్ని చోట్ల ఎక్కువ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇట్లా, అంటే ప్రతి సంవత్సరం ఇచ్చే నిరంతర ప్రక్రియ ఇంతతో అయిపోయింది అని మరి ఎవరు కూడా అనుకోవద్దు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. రైట్. రామూర్తి గారు, ముఖ్యంగా పథకాల్లో కోతలేమీ లేవు, అందరికీ ప్రభుత్వ పథకాలు సంపూర్ణంగా అందుతాయి అని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే ప్రతి కుటుంబంలో కూడా ప్రభుత్వ లబ్ధి పొందిన వాళ్ళే ఉంటున్నారు అని చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు పచ్చి అబద్ధాలు, మీరు సత్య లేకుండా పెళ్లి చేస్తాం అనే మాటను మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడో ఇస్తాం, మీరు ఎప్పుడో ఇచ్చేదానికి ఇప్పుడు ఎందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇప్పటికైనా 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇస్తా అన్నారు. వాటిని క్లియర్ చేసి ఫస్ట్ ఎప్పుడు డబ్బులు వేస్తారో చెప్పరు. అదండి గజ్జేయరు. అదంటే 3,500 మీకు దొరుకుతా లేదా? 3,500 మంది లిస్టు మీరు ఇవ్వలేకపోతున్నారా? అంటే ప్రజల్ని మొత్తం ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరే చెప్పారు 1,20,00,000 మంది రేషన్ కార్డుకు అప్లై చేశారని. మళ్ళీ ఎందుకు మీరు రేషన్ కార్డు గురించి అడుగుతున్నారు? వాటిని ఇవ్వచ్చు, జారీ చేయొచ్చు కదా. అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే మీ లక్ష్యం తప్ప మీరు పథకాలు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలనే లక్ష్యం లేదు మీకు. మీకు ఆ ప్రేమ లేదు, ఆ సోయి లేనే లేదు. ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, ఏదో రకంగా దాటవేచ్చ ధోరణి. 13 నెలలు దాటిపోయింది, ఇంకా ఈ 4 సంవత్సరాలు ఇదే రకంగా మాట్లాడుతూ తప్పించుకుంటూ తిరగాలనేది ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు తప్ప ప్రజలకు ఒరిగేదేమి లేదు. ప్రజలకు ఏ ఒక్కటి కూడా రాదు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం, ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాం. వీళ్ళు మీకు ఇస్తారన్న హామీలు ప్రతిదీ నెరవేర్చేంత వరకు ఒక్కొక్కరిని కాంగ్రెస్ నాయకులని గెలవండి అని చెప్తున్నాను. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఒక నాయకుడిగా ఈ పిలుపునిస్తున్నాం. మీకు ఇవ్వాల్సిన ఇప్పటికే అబద్ధాలు చేశారు, ఇప్పటికే మోసం చేశారు, ఇప్పటికే ఏ ఒక్కటి కూడా రాకుండా చేశారు. ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ పెన్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తానన్న మహిళలకు ఇస్తానన్న మహాలక్ష్మి ఇవ్వలేదు.
గ్యాస్ కొంతమందికి చేశారు, కరెంటు కొంతమందికి చేశారు. ఇప్పటికి కూడా ఏది చేయడం లేదు కాబట్టి వీళ్ళు ఇక అబద్ధాలతోటి వీళ్ళు నడిపిస్తారు. ఇది ప్రజలకు అర్థం చేసుకోవాలి. మీరు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలకు అర్థమైంది. వీళ్ళు ఎంత మాటలు చెప్పి మూటలు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అర్థమైంది. ఇక్కడ ప్రజలు ఏమి అమాయకులు కారండి. వాళ్ళు సరే కొంత వీళ్ళు చెప్పిన ఊకదంపుడు వ్యవహారాల వల్ల తప్పుని 10 సార్లు చెప్పడం వల్ల వాళ్ళు నిజంగా దాన్ని అది చేసి కొంత మాకేవో 1.8% మెజార్టీ తోటి వాళ్ళు గెలిచారు. రేపు తెలుస్తుంది గ్రామ సభలలో గ్రామ ఎన్నికలు వస్తే జడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలు వస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది. ఇప్పుడు తిట్టుడు వాళ్ళు కాదు, అప్పుడు ఓటేసేటప్పుడు చెప్తుంది. మీకు అర్థం కావడం బీఆర్ఎస్ పార్టీ లేదు, బాధలో లేదు. మాకు మంచి జరిగింది, మాకు తెలుస్తుంది. రావణాసురుడి పరిపాలన చూస్తేనే కదా రాముడి పరిపాలన ఎలా ఉంటుందో తెలిసేది. కాబట్టి రాముల పరిపాలన జరిగింది, ఇప్పుడు రావణాసురుడి పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు ప్రజలకు అర్థమైంది అన్ని రకాల ఇబ్బందులు, అన్ని రకాల తీర్పులు, అన్ని రకాల స్వీకరాలు, ప్రతిదీ కూడా నిరసనలే. కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్ని మోసం చేయలేరు. ఇంకా ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3 సార్లు 4 సార్లు ఎప్పుడు చేయలేరు. కాబట్టి ప్రజలకు అర్థమైంది. మీరు ఇవ్వాల్సిన నిజంగా 3,500 మందికి ప్రతి నియోజకవర్గానికి ఇవ్వచ్చు. కలెక్టర్ కు ఎంక్వైరీ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు ఉంటారు, అక్కడ సెక్రటరీలు ఉంటారు. ప్రతి ఊరు నుంచి మీకు ఎన్ని ఇస్తానో మీరు ఇచ్చి నోటీసు బోర్డులో పెట్టొచ్చు. కావాలని ఇబ్బంది పెట్టడానికి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి మోసం చేసి మళ్ళీ ఏదో ఈ పేరు మీద మళ్ళీ ఒక 4-5 నెలలు 6 నెలలు దాటి నేను చెప్తున్నాను. ఇప్పుడు జనవరిలో ఉన్నాం మనం. డిసెంబర్ దాకా కూడా ₹1 ఎవరి అకౌంట్ లో పడది, ఏ ఇంటికి కూడా రూపాయి దక్కదు. నాకు తెలిసిన సమాచారం. వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారు అంటే ఎవరికి దక్కదు. ఇట్లా అందరి పేరు మీద ఇట్లా అప్లికేషన్ తీసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇగో మళ్ళీ ఏదో పేరు చెప్తారు. ఇగో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వీళ్ళని అడ్డుకుంటున్నారు, అందుకే మేము ఇయ్యలేకపోతున్నాం అని వాళ్ళ చేతులు ఎత్తేస్తారు. ఇదే జరుగుతుంది. రామూర్తి గారు, మనకి టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రామూర్తి గారు, అలాగే రెహమాన్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.